ఓం శ్రీ మాత్రే నమః. ఇప్పుడు తెలియచేసే అంశము ఈ రాశి వారికి యథార్థంగా సామాన్యంగా ఉందనే చెప్పవచ్చు. ఆరోగ్య విషయంలో అనుకూలంగా ఉంటుంది. ఎవరైనా సరే ఈ రాశిలో ఉన్నటువంటి స్త్రీలకు మాత్రము కొంచెం ఆరోగ్య సమస్యలు తలెత్తే అవకాశం ఎక్కువగా ఉంటుంది కాబట్టి కొంచెం జాగ్రత్త వహించటము అనేటువంటిది అవసరము. అలాగే వీళ్ళకి అన్ని గ్రహస్థితి అనేటువంటిది కూడా మిశ్రమంగా ఉంటుందని చెప్పవచ్చు. ధనప్రాప్తి ధనయోగము మాత్రము తప్పనిసరిగా కలుగుతుంది. దూర ప్రయాణాలు అనేవి కూడా చేసే అవకాశం ఎక్కువగా ఉంటుంది. అలాగే వీరు ఏదైనా సరే ఒక సంకల్పము ఒక పని అనేది అనుకున్నారంటే ఆ సమయానికి ధనము అనేటువంటిది మాత్రం డెఫినెట్గా సకాలంలో అందే అవకాశము ఎక్కువగా ఉంటుంది. గురువారం నియమాలు పాటించటము, గురువారం రోజున దక్షిణామూర్తిని ఆరాధించటము, గురుగ్రహ పూజలు చేయటము అనేటువంటివి కూడా వీరికి అన్ని విధాలుగా కూడా కలిసి వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది. అలాగే వీరికి ఏవైనా సరే గ్రహ బాధలు గ్రహ దోషాలు అనేవి ఉంటే అవన్నీ కూడా అంటే ఆ గ్రహ దోషాలన్నీ కూడా తొలగిపోయే అవకాశం ఎక్కువగా ఉంటుంది. నవగ్రహాలకి 9 రోజులు 9 సార్లు ప్రదక్షిణాలు అనేవి చేయడం వలన గ్రహ బాధలన్నీ కూడా తొలగిపోయే అవకాశం ఎక్కువగా ఉండి ధన ప్రాప్తి కలిగే అవకాశం ఎక్కువ ఉంటుంది. విద్యార్థులకు కూడా ఎంతో అనుకూలమైనటువంటి మాసము.